అసలు ఇక్కడ ఉన్న లొల్లిలో నేను ఆమెకు చెప్పలేను, నువ్వు చెప్పలేవు, మన టీంలో ఎవరు చెప్పలేము, నేను తప్ప ఎవరు అంత ఎక్కువ మాట్లాడారు. మరి ఎవరం చెప్పండి, ఆమెకి ఎట్లా తెలిసింది సాయిగాడు మైండ్ బాగాలేదంటే? అంటే ఎంతకైనా తల్లి ప్రేమ తల్లికి. ప్లీజ్ అక్క నువ్వు సపోర్ట్ చేయండి, నిజంగా చెప్తున్నా. తల్లి ప్రేమ తల్లిదంటే తల్లి అంటే సపోర్ట్ చేసుకుంటారా? మైండ్ బాగాలేదని వెళ్ళిపోయిండు అది ఇది అని చెప్పి అంటే ముంగటలం పిచ్చిపోగలమా? కామెంట్లు ఎవరిని దిగుతున్నారు? నన్న అలా మంది తిడుతున్నారు, ఏమన్నా అలా కొడుకుని తిడుతున్నారు, వేసుకుంటుంది ఎవరిని? నన్ను. ఒక అమ్మాయిగా నేను అసలు మాటలు తీసుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే పోనీ తల్లి ప్రేమ అనుకుందాం, తల్లి ప్రేమ అయినప్పుడు ఫోన్ చేయాలి కదా కొడుకుకి, ఏమైంది ఆ పిల్లని ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఆ పిల్ల ఎంత సఫర్ అవుతుంది, ఇంటికి వచ్చిన అందుకే కోపం వచ్చి కార్లో కూర్చున్నావా? ఇట్లా ఆ పిల్ల ఇట్లా వచ్చినతో మాట్లాడింది, ఇంటి పక్కన వాళ్ళు అడుగుతుంది, నేనేం చెప్పాలి అని చెప్పి అడగాలి కదా, కొడుకు రావాలి కదా. అయిపోయింది 4 రోజులు, ఇంకా దగ్గర 25 days అయిపోయింది, అయింది కదా, 5th కదా, 25 days అయిపోయింది. సరే ఓకే, మైండ్ బాగాలేకపోతే ఎవరైనా ఎవరితో ఉంటారు? వాళ్ళ పిల్లతో అయినా ఉంటారు, పేరెంట్స్ దగ్గరికి అయినా వెళ్తారు, వాళ్ళ పిల్లని తీసుకెళ్లి బయటికి తీసుకెళ్ళి ఎందుకు ఇట్లా అవుతుంది నాన్న నాకు అని చెప్పి ఇట్లా ఎవరైనా చెప్పుకుంటారు. ఇప్పుడు నీకు మనసు బాగాలేకపోతే నువ్వు నాతో షేర్ చేసుకుంటావు, నన్ను సినిమాకి తీసుకోవద్దు పదవి పోదాం అది చెప్పి. అసలు ఆయన ఏం చేయాలి, నా దగ్గరకు వచ్చి నాకు ఇట్లా అవుతుంది, ఇట్లా బయటికి పోదాం మనం అంటే, నేను పోనీ అక్క నేను 2 రోజులు వీడియోలు ఆపేసుకొని బయటికి పోతున్నా అక్క అని చెప్పి పోతా కదా. అప్పుడు నేను ఆపను కూడా పొండి అని చెప్తా కదా. అసొంటిది నా దగ్గర లేని పీస్నెస్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏముంది? ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాడు, అప్పుడప్పుడు గోవాల్సిన అవసరం ఏంది? అంటే నేను ఇక్కడ సఫర్ అవుతుంది, ఈ అమ్మాయికి ఇన్ని కామెంట్లు వస్తున్నాయి, మా మమ్మీ తిట్టింది, మా మమ్మీ కొట్టినా సరే ఆ పిల్ల ఏమంటలేదు అంటే ఇంకా నా లైఫ్ లోనే ఉంటదని చెప్పి ఆయన అనుకుంటుండేమో. నాకు నిజంగా మౌనిక నాకు ఎంత ఏడుపు వస్తుంది తెలుసు ఒక్కొక్కసారి అన్న ఆలోచించుకుంటే. అంటే నేను లవ్ చేసి తప్పు చేసినాను అందరి దగ్గర మాటలు పడడానికి. పోనీ ఇప్పుడు నాకు మా ఇంట్లో ఏదైనా సంబంధం చూసి నన్ను పెళ్లి చేద్దామన్నా నన్ను ఎవరు చేసుకోరు నిజంగా. ఎందుకంటే నేను పెళ్లి కాకముందే మా ఇంట్లో నన్ను పెళ్లి కూడా అవుతుంది కూడా తెలియదు నాకు అమ్మతో. నిజంగా నాకు చెప్పు తీసుకొని నాకు కొట్టుకోవాలనిపిస్తుంది అని, కెమెరా కూడా ఇజ్జత్ అవుతుంది అని చెప్పి గమ్మున కూర్చున్నా. ఇప్పుడు మా ఇంట్లో మా మమ్మ అదే చెప్పింది, వాడు నిన్ను చేసుకోడు, నువ్వు వాడిని నమ్ముకొని ముద్దులు పెడుతున్నావు, అవి చేస్తున్నావు, వీడియోలో ఆడికి క్లోజ్ ఉంటున్నావు, లిప్ లాగ్లు ఇస్తున్నావు వీడియోలో డైరెక్ట్, నీకు అంత డేర్ ఉంది, అంత ఇస్తున్నావు, నీకు వాడి మీద అంత నమ్మకం ఉంది, వాడు నేను ఏదో ఒక రోజు ముడ్డ ఉడిపేస్తాడు అని చెప్పి మా మమ్మీ చెప్పింది. ఇప్పటివరకు నేను నాకు చెప్పిన కదా, నాకనే మా ఫ్యామిలీ కాకుండా ఇంకో పెద్ద ఫ్యామిలీ కూడా నాకుంది. వాళ్ళు మీరే నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిరు, 9 lakh members వచ్చిరు నాకు. నేను మీకోసమే సింగిల్గా వీడియోలు చేస్తున్నా, మళ్ళీ ఇంకొకటి కూడా మిమ్మల్ని అడుగుతున్నా, మీ మీదే వదిలేస్తున్నా. నేను మొత్తం లాస్ట్ వీడియోలో చెప్పినా నేను ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, సపోర్ట్ చేస్తానంటే చెయ్యాక బరాబర్ సపోర్ట్ చేస్తాం, నువ్వు మాకు ఇట్లానే కావాలి అది ఇది అన్నారు. నెక్స్ట్ వీడియో రాగానే నన్నే తిట్టిరు అందరూ. ఒక 100 members మంచి కామెంట్లు పెట్టిరేమో, ఇంకా మిగతా అందరూ ఇష్టం వచ్చినట్టు పెట్టిరు. సో నేను ఇది కూడా మిమ్మల్ని అడుగుతుర్రా, నేను వీడియోస్ చేయాలా లేదా, పోనీ ఉన్న ఛానల్ అమ్ముకొని ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలా, అది కూడా మీరే చెప్పండి. మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా అందరికి, నేను ప్లీజ్ ఒక వీడియో చేస్తే ఒక కామెంట్, ఇంకో వీడియో చేస్తే ఇంకో కామెంట్, చెప్పండి నేను ఏం చేయాలి? మొత్తం నేను మీరు అనుకోనే కదా చేస్తున్నా, మీకోసమే కదా. పోనీ స్క్రిప్ట్ 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 అంటారు. స్క్రిప్ట్ అంటే ఇప్పుడు నేను సాయిగాడికి ఫోన్ చేసి ఏడున్నవరా సుల్లిగా వెళ్ళిగా అని తిట్టుకుంటా ఆయన పక్కనుండి ఆయన కొట్టేదాన్ని కదా. మీరే చూస్తారు కదా, ఆయన స్టోరీలు చూస్తారు, నా స్టోరీలు చూస్తారు, నేను ఇట్టుంటున్నా ఆయన అట్టుంటుండు అట్లా అంటారు. ఏ వీడియో కొట్టింది ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడేది స్క్రిప్టే, మంచిగా చేసుకున్నారు, మంచి వెబ్ సిరీస్ నడుపుతున్నారు అంటే మేము స్క్రిప్ట్ వెబ్ సిరీస్ నడపాలంటే ఇట్లా ఎందుకు కూర్చుంటా? నేను మంచిగా రెడీ అయ్యి మంచిగా ఏడన్నా బయట రోడ్ మీద పోయి మా దగ్గరికి మేము పోవడం, వాడు మా దగ్గరికి రావడం ఇట్లా జరుగుతుండే, పోయి చేసుకునేదాన్ని. అసలు ఏ వీడియో కొట్టినా స్క్రిప్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది ఏంటంటే వాడికి కాల్ ప్రాంకులు చేయడం. నేను కూడా చేయలేను, అందరు చేయని కామెంట్లలో అంటే నేను ఈ రోజు అడిగిన సనాని వాడికి కాల్ చేసి మాట్లాడాలి, అవే ఒకసారి కాల్ చేస్తే అవే ఇష్టమా అవే చేయాలంటే చెప్పండి, స్క్రిప్ట్ పరంగా అవే చేస్తా. మీరే చెప్పండి, కింద కంటెంట్ కూడా మీరే పెట్టండి, పర్సనల్ గా నా ఇన్స్టాల్ అయినా పెట్టండి, సన్నకి ఇట్లా చేసి ఆయన ఇట్లా ఇట్టు అది అని చెప్పి. ఇప్పుడు కూడా నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీ దృష్టిలో సాయిగాడే కరెక్ట్ అనిపిస్తుంది.
ఇది 100% నేను చెప్తున్నా, వాడే కరెక్ట్ అనిపిస్తుంది. నన్ను లంజే అంటున్నారు, ఆ మాటలు అంటున్నారు, ఎంతమంది కావాలి అది ఇది అని చెప్పి. వాళ్ళ మమ్మీ చెప్పింది కరెక్ట్ అంటారు. అవును, వాళ్ళ మమ్మీ చెప్పింది కరెక్టే. ఎందుకంటే మా మమ్మీ కూడా అదే ప్లేస్ ఉంటే నాకే సపోర్ట్ చేస్తుంది, తల్లి ప్రేమ కాబట్టి. కానీ మరీ అంత సపోర్ట్ చేయొద్దు. ఆయన మైండ్ ఖరాబ్ ఉంటే వెళ్ళిపోతాడా? పోనీ ఆయన మైండ్ ఖరాబ్ ఉంటే ఫ్యామిలీతో అయినా ఉండాలి కదా. అక్క ఉంది, అన్న ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు ఎస్ఆర్ టీంలో, నేనున్నా. ఇంకేం హ్యాపీనెస్ కావాలి ఆయనకి బయట తిరగడానికి? ఇప్పుడు ఏంది, రేపు పొద్దున పెళ్ళి అయితే ఇట్లనే ఉంటే లైఫ్ నేను తీసుకోలేను అని ఈ పిల్ల అంటుంది గైస్. ఇప్పటికే 2 years అవుతుంది లవ్ చేసి. ఏమనంటే మా అంటే 2 సంవత్సరాలు ఉన్నావు, వదిలిదేంగు నువ్వు కాకపోతే ఇంకొకటి అని మాట్లాడతారు. అసలు ఈ 2 years ఎందుకు లవ్ చేయడం? నేను ప్రపోజ్ చేసిన తర్వాత అప్పుడు చెప్పేసాల్సింది, నాకు అవసరం లేదు, నాకు వద్దు సరే, నాకు సెట్ కావని చెప్పి. అప్పుడు ఎందుకు చెప్పలేడు? నేను ఆయన నమ్ముకొని వీడియోలలో ముద్దులు పెట్టిన, ఆయనతో ఇష్టం వచ్చినట్టు వీడియోలు కొట్టిన, ఫోటోలు అప్లోడ్ చేసిన, అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నన్ను వదిలేస్తే, వదిలేయడం కాదు మాక్సిమం అసలు ఆయన నా మైండ్లో కూడా లేదు. అసలు ఆయన గురించి ఆలోచించేంత టైం కూడా లేదు నాకు. సగం నాకు ఈ కామెంట్స్ ఇవ్వాలనే నా దిమాగ్ నిజంగా చాలా ఖరాబ్ అవుతుంది. ఎందుకు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్? మీరు చూస్తురా ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏంది, నేను ఇంకొకరిని చూస్తున్నా అని చెప్పి మీరు చూసిరా? ఎప్పుడైనా ఎవరితో తిరగడం, వీడియోలలో అయినా సరే సాయిగడితో తప్ప ఎవరితో బూతులు మాట్లాడడం చూసిరా మీరు? చెప్పే మోనిక, నువ్వైనా నాకు ఒక్క కాల్ అయినా వస్తుంది అవే మా అమ్మ మా అయ్య తప్ప. వాళ్ళే ఇప్పటికే వేసుకుంటారు. ఎందుకు ఇట్లా లైఫ్? మా మమ్మీ ఫోన్ చేసి మంచిగా అయిందా నీ లైఫ్, చాలా బాగుంది నీ లైఫ్, నేను చూస్తున్నా నీ వీడియోలో, ఇట్లానే ఏడ్చేడ్చుండు, మంచిగా అనిపిస్తుంది నీకు చూసేవాడు వేసుకుంటాడు పెళ్లి వేసుకుంటాడు. ఇంకా అన్ని ముద్దులు పెట్టుకున్నావు కదా, సంబంధం వస్తే ఆ ముద్దుల ఫోటోలు చూపిస్తా ఫస్ట్ అని అంటుంది. ఏం చెప్పాలి మా మమ్మీకి? నేను ఇప్పుడు మా అక్క తిడుతుంది 2 రోజులు అయితే, మా అక్క వస్తా అనేది, మా అక్క వస్తే ఇక్కడ ఉండని అని కూడా ఉండని తెలుసా నన్ను. మా అన్న తిడుతున్నాడు, మా చిన్న తమ్ముడు కూడా ఏమైంది ఎందుకు అట్లా చేస్తుండు సాయి అని చెప్పి నాకు ఫోన్ చేస్తుండు. అడిగి నేనేం చెప్పాలి, అడిగి ఏం తెలుసు అని చెప్పు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కామెంట్లు, ఇటు నుంచి మీరు అడుగుతారు ఏమైంది, వాడు ఎప్పుడు వస్తాడు. ఆయన నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నేను కాల్ చేస్తే నాకు కాల్ చేయకు, నేను చచ్చిపోతా అంటే. ఇప్పుడు ఆయన చచ్చిపోతే ఎవరి మీద తిరుగుతుంది? ఇప్పుడు ఎవరైనా సరే నన్నే అన్నారా, నువ్వైనా సరే నీతో లొల్లి పెట్టుకుని చచ్చిపోయిందేమో బెదిరించినట్టు అవుతుంది కదా, భయపడి అందుకే అమ్మ దగ్గరకు ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఆమె దగ్గరకు పోతే ఆమె ఉల్టా పుల్టా మాట్లాడుతుంది. కానీ సెకండ్ వాళ్ళ అమ్మ రూమ్ లో ఉండద్దు అన్నది మాత్రం జెన్యూన్ గా వెళ్ళిపోతా, నేను ఉండను ఆడ కూడా. అదైతే నీ మంచి పరంగానే చెప్పింది, నీ లైఫ్ ఖరాబ్ అవుతుందనే చెప్పింది. ఇప్పుడు 2 సంవత్సరాలు కలిసి ఉన్నాం అక్క, కలిసి ఉన్నాం, సడన్ గా వెళ్ళిపోతే ఒక ఫీలింగ్ ఎట్లుంటది? అవును, కానీ అట్లా ఉండడం వల్లే ఉంటే ఇంకా నీ లైఫ్ ఇంకా ఆగమవుతుందని ఆలోచిస్తుంది. అదొక్కటే మెమోరీస్ పెట్టుకొని ఇంత పెట్టుకొని వాడే అన్న అనుకొని, వాడే నా లైఫ్ అనుకొని, కొందరి దగ్గర మాటలు కూడా పడినా తెలుసా నేను వాడి వల్ల. అసలు నా అనుకున్న వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థమే కాదు. ముఖ్యంగా సాయిగాడే, ఆడికి ఏమన్నా చెప్పాలా లేదా ఏమన్నా అంటే, మన ఫోన్ చేసి మా మమ్మీతో వీడియో కొట్టినో, ఎవరి పర్మిషన్తో కొట్టినో, అసలు నీకేమో యూట్యూబ్ లో ఉందా ఎంత, మా అమ్మ ఏమన్నా నీళ్ళక యూట్యూబ్ లో వీడియోలు ఇస్తుంది అనుకుంటున్నావా అంటే అంటున్నాడు. అది వాళ్ళ మమ్మీకి చెప్పుకోవాలి కదా, మమ్మీ సన్ వస్తే నువ్వు వీడియోలు ఇవ్వకు మమ్మీ అని చెప్పి. వాళ్ళ మమ్మీ ఎందుకు మాట్లాడింది మరి వీడియోలో అంటే? మా అమ్మ ఒక లెక్క, గర్ల్ ఫ్రెండ్ ఒక లెక్క.